హాయ్ అండి, అందరికీ నమస్తే. నిన్న మీకు ఒక వీడియోలో చెప్తున్నాను, మీకు ఆల్రెడీ మూవ్ కావాలి మా అబ్బాయితో అనే ఒక ఆలోచన మీకు ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అబ్బాయిని మీ ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేయండి. మీ అబ్బాయి ఒక దాంట్లో ఎదగాలి, ఒక దాంట్లోనూ ఇంప్రూవ్ కావాలి, ఒక దాంట్లో డెవలప్ కావాలి. మీ అబ్బాయి ఏ దాంట్లో కొద్దిగా ఇంట్రెస్ట్ పెడుతున్నాడో అది తెలుసుకోండి ఫస్ట్. చిన్నదైనా పెద్దదైనా, అది చిన్న పని అయినా పెద్ద పని అయినా, అది 500 వచ్చేది కావచ్చు, 5000 వచ్చేది కావచ్చు రోజుకి, ఏదైనా కానీ వానికి ఏమిట్లా ఇంట్రెస్ట్ ఉంది, ఏమిటి మీద ఆలోచన ఉంది అనుకేసి దాని మీద ఎంక్వైరీ చేయండి. ముఖ్యంగా మీరు ఏం చేయాలంటే మీ అబ్బాయికి ఫైనాన్షియల్గా ఎంత అప్పు ఉంది అనుకేసి అడగాలి. ఫస్ట్ ఎంత అప్పు ఉంది అని అడగాలి. లేదు మా అబ్బాయికి అప్పు లేదనుకోవద్దండి. మీరు ఎంతో ఒక్కంత కంపల్సరీగా ఉండే ఉంటుంది. ఆ ఫైనాన్షియల్ని ఫస్ట్ మీరు క్లియర్ చేయాలి. ఆ ఫైనాన్షియల్ మీ అబ్బాయికి ఏదైతే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుందో అది క్లియర్ చేసిన తర్వాత అప్పుడు మీరు అడగండి, ఏమిటి మీద ఇంట్రెస్ట్ ఉంది నీకు కనుకేసి. మీరు 10,000 పెట్టైనా లేదా 20,000 పెట్టైనా, ఒక 50,000 పెట్టుకేసైనా, 1,00,000 రూపాయలు పెట్టైనా, 2 లక్షలు పెట్టైనా, ఒక 5 లక్షలు పెట్టైనా కానీ అప్పుడు మీ అబ్బాయితో మీరు ఒక బిజినెస్ కానీ మీ అబ్బాయికి ఏది ఇంట్రెస్ట్ ఉందో దాని మీద మీరు సపోర్ట్ చేయండి. అప్పుడు మీ అబ్బాయి అనేది మీ దారిలో కంపల్సరీగా ఉండే ఉంటాడు. మీరు ఈ పని చేయలేదంటే కానీ చాలా ఇబ్బంది అయిపోతుంది. మీకు కాదు, మీ అబ్బాయికి ఇబ్బంది, మీకు ఇబ్బంది. మీకు తెలియకుండా ఎంత అప్పు ఉంటుందో మీ అబ్బాయికి మాత్రమే తెలుస్తుంది. ఇంట్లో వాళ్ళ తల్లి తండ్రికి తెలియకుండా చాలా యూత్కి ఇదే పెద్ద ప్రాబ్లం. ఎవరైనా కానీ వారికి తెలిసి చేసిన అప్పు అయితే కాదు, చిన్న అప్పుతో నుంచి ఆల్రెడీ పెద్ద అప్పు అయ్యే ఉంటుంది. ఫస్ట్ అది కనుక్కోండి. అది కనుక్కొని అది క్లియర్ చేయండి. అది క్లియర్ చేసిన తర్వాత అది ఏమి ఎట్లా అనేది నన్ను మరీ రేపు ఒక వీడియో పెడతాను. ఆ వీడియోలో తప్పనిసరిగా ఎలా మూవ్ కావాలి మీ అబ్బాయితో మీరు అనుకేసి అనేది ఒక ట్రిక్ చెప్తా. ఫస్ట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ని ఎంక్వైరీ చేయండి, అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.